திருப்பாவை 21వ பாசுரம். ஏற்ற கலங்கள் எதிர்பொங்கி மீதலிப்ப மாற்றாதே பால் சொரியும் வள்ளல் பெரும் பசுக்கள் ஆற்றப்படைத்தான் மகனே அறிவுராய் ஊற்றமுடையாய் பெரியாய் உலகினில் தோற்றமாய் நின்ற சுடரே துயில்யலாய் மாற்றார் உனக்கு வழி துளைந்துன் வாசற்கண் ஆற்றாது வந்துன் அடிபணியுமா போலே போற்றியாம் வந்தோம் పుగలిందేలోర్ ఎంబావాయ్. భావము: పొదుగు క్రింద నుంచిన కడవలు చరచర నిండి పొంగి పొరలునట్లు ఆగక పాలు శ్రవించు అసంఖ్యాకములగు ఉదారములగు బలసిన ఆవులు గల నందగోపుని కుమారుడా మేల్కొనుము. ప్రమాణ దార్ఢ్యము గల మహామహిమ సంపన్న ఈ లోకములో ఆవిర్భవించిన జ్యోతిస్వరూప నిద్ర నుంచి లెమ్ము. శత్రువులు నీ పరాక్రమమునకు లొంగి మేము కూడా నిన్ను వీడి ఉండలేక నీ పాదములనే స్తుతించి మంగళాశాసనము చేయుటకై వచ్చితిమి. పాలను పిడుకుటకై పొదుగుల క్రింద ఎన్ని భాండములు ఉంచినను అవన్నీ పొంగి పొరలి పోవునట్లు క్షీరధారలను వర్షించే గోసంపద కలిగిన శ్రీ నందగోపుని కుమారుడవైన ఓ శ్రీకృష్ణ మేల్కొని మమ్ము కనరావయ్యా. అప్రహిత ధైర్య సాహసములను కల్గియును ఆశ్రిత పక్షపాతివై సర్వలకును ఆత్మస్వరూపుడువైన నీవు ఈ భూలోకమునందు అవతరించిన ఉజ్వల రత్నదీపమా, వేద ప్రమాణ ప్రసిద్ధుడా, ఆ వేదము చేతనైనను ఎరుకపడనంతటి మహామహిమాన్వితుడా, ఈ దీనులను కటాక్షించి మేల్కొనుము. శత్రువులెల్లరూ నీ పరాక్రమమునకు తాళజాలక భయపడి నీకు ఓడిపోయి నీ వాకిట నిలిచి నిన్ను శరణజొచ్చిన రీతిని మేమందరమును అనన్య ప్రయోజనలమై నీవే తప్ప ఇతః పరంబెరుగమని నీ పాదానుదాసులమై వచ్చితిమి. నీ దాసులమైన మేమందరమును నీ దివ్య కళ్యాణ గుణ సంకీర్తనము చేయగా వచ్చినాము. నీ దివ్య మంగళ విగ్రహమునకు దివ్య మంగళాశాసనము చేయ నిలిచినాము స్వామి. నిన్నాశ్రయించి వచ్చిన మమ్ము కరుణించుటకు మేల్కొను స్వామి, లేచిరావయ్యా అని వేడుకుంటున్నారు. అవతారిక: గోపికలు పురుషాకార భూతురాలగు నీలాదేవిని మేల్కొలిపిరి. ఆమె మేల్కొని, నేను మీలో ఒకదానిని కదా, నన్ను ఆశ్రయించిన మీకు ఎన్నడూనూ లోపము ఉండదు. రండి, మనమందరము కలిసి శ్రీకృష్ణుని మేల్కొలిపి అర్థింతుము అని తాను శ్రీకృష్ణ భగవానుని సమీపమునకు వారిని తోడ్కొనిపోయి నీ గుణములకు ఓడి వచ్చినారము, అనుగ్రహింపుము అని ఈ పాసురమున నీలాదేవి గోపికలతో కూడి శ్రీకృష్ణుని అర్చించుచున్నది. నీలకృష్ణులను మేల్కొలిపిన గోపికలందరూ నీలాదేవిని స్వామి కరుణాకటాక్ష వీక్షణ రసఝరిలో ఆనంద స్నానం చేయించమని ప్రార్థించారు కదా. మరి వారి ప్రార్థనను విన్న ఆమె భోగ్యదశలో నేనును మీలో ఒకతినే కదా, కావున మనమంతా కలిసి శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే శ్రీమతే నారాయణాయ నమః అని స్వామిని వేడుకొందామన్నది. ఈనాటి మాలికలో నీలాదేవితో కూడిన ఆండాల్ తల్లి తమ సకులందరితో కలిసి స్వామిని కృపజేయుడని ప్రార్థిస్తున్నది, శ్రీకృష్ణుని మేల్కొల్పుతున్నది. ఏవిపి సుబ్బారావు గారి ఆధ్యాత్మిక బృందం వారి సౌజన్యంతో లాస్యప్రియ.